కానీ వీడియోలోకి వెళ్దామా? ఇది మా కన్నమ్మ గారి ఇల్లు అండి. పెద్దమ్మ గారి ఇల్లు అనమాట. ఈ ఇంటికి వచ్చి నేను 15 years అవుతుంది. ఇంతకు ముందు ఇదిగో ఇక్కడ ఈ మెట్ల దగ్గర ఇదంతా ఖాళీ ప్లేస్ అండి. పెంకుటిల్లు ఉండేది బయట అనమాట. పెంకుటిల్లు బయట ఇక్కడ మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం రాత్రిపూట. ఎంత అద్భుతంగా ఉండేదో తెలుసా అండి. ఇల్లు బాగా పాడైపోయి ఇబ్బంది అవుతుందని చెప్పి మార్చేశారు. ఇంకా చెప్పాలంటే మా పెదనాన్నగారి గురించి ఎన్నో అనుభూతులు ఉన్నాయండి. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవన్నీ గుర్తొచ్చినాయి. అంటే మధ్యలో పెళ్ళిళ్ళలోని వాటిల్లోని కలవడం తప్ప ఇంటికి రావడం లేదు. రీసెంట్గా పెదనాన్నగారు హెల్త్ ప్రాబ్లం వల్ల కాలం చేశారు. ఆయన అడుగున ఆయన జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చాయండి. ఎంత ప్రేమో తెలుసా అండి మా మీద. ఏంట్రా అని పలకరింపు తప్ప ఏంటమ్మా అని ఏనాడు అనలేదు. అమ్మ అని కూడా అనలేదండి. అంత ప్రేమ అండి ఆయనకి మా మీద. ఎంత అభిమానమో మా కన్నమ్మకి పెదబాజీకి కూడా, అంటే పెద్దమ్మకి పెదనాన్నకి కూడా. మళ్ళీ ఇంట్లోకి ఇలా రావడం చిన్న బాధ, ఏదో తెలియని లోపల చెప్పలేని ఆవేదనగా అనిపించింది. కన్నమ్మ అప్పటికే బాధపడుతుంటే తట్టుకోలేక ఏదో నవ్వుతూ మాట్లాడేశానండి. చూడండి ఆ చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇద్దరు కలిసి ఇంట్లో నలుగురు పిల్లలండి, ఆడపిల్లలు. చక్కగా పెళ్ళిళ్ళు చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారండి. ఇంకా పూజలు పునస్కారాలు ఇవంటారా విపరీతం భజనలు. ఎంతో భక్తండి ఇద్దరికి. కల్మషం లేని ప్రేమలండి వాళ్ళవి. ఈ ఇల్లంతా ఇలా తిరుగుతుంటే మా పెదనాన్నగారే గుర్తొస్తున్నారండి. చాలా చాలా బాధ అనిపించింది. కానీ ఆయన ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఆ భగవంతుడి దగ్గర ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన పూజలు పురస్కారాలు అలాంటివి. ఆయన మనసు అలాంటిది. ఆయన ప్రతి ఒక్కరికి సాయం అండి. ఎంత అద్భుతమైన మనిషి తెలుసా. ఇల్లు చూపిస్తూ ఆయన గురించి చెప్తున్నానంటారా? ఆయన కష్టమేనండి ఇదంతానే. మరి ఆయన గురించి కాకపోతే ఇంకెవరి గురించి చెప్పమంటారు? చూడండి ఈ చెట్లు ఇవన్నీ పెదబాజీ ఉండగానే వేసినవే, చక్కగా పెరిగాయి. ఎంత అద్భుతంగా ఉందో ఇల్లు. ఇంట్లోకి వస్తే ఒక భక్తి భావన కలుగుతుందండి నిజంగా ఇంట్లోకి వస్తేనే. ఇంకా ఫస్ట్ టైం మేము 15 ఏళ్ళ క్రితం వచ్చామండి. అప్పుడైతే గోదావరి గట్టు మీద రోడ్డే లేదు. ఇంకా ఆ రోజు పౌర్ణమి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేనండి. బస్సులో వచ్చాం, లాస్ట్లో మేమే ఉన్నాం. ఇంకా చక్కగా గోదావరిలోని పడుతున్న ఆ చందమామ, ఆ వెన్నెల, ఆహా ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టే ఉంటుందండి. ఎంత అద్భుతమైన అందమో తెలుసా అండి. ఎన్నటికీ మళ్ళీ అనుభూతి నాకు దొరకలేదేమో అనిపించిందండి ఇప్పటివరకు కూడా. ఎంత బాగుండేదో. ఆ బస్సు కరెక్ట్గా మా పెదనాన్నగారి ఇంటికి వచ్చి ఆగేది. ఇక్కడే ఇంటి దగ్గరే ఆగేదండి. ఇప్పుడు బస్సు లేదండి, బస్సు తీసేశారు. చూడండి ఇంకా ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో తెలియని ఒక రకమైన ఆనందం, ఇంకో రకమైన బాధ. చెప్పమంటారు. కానీ ఆ పెంకుటిల్లు ఉన్నప్పుడు ఆనందమే వేరండి. బయట చక్కగా మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. ఆటలు పాటలు అల్లర్లు. గోదావరికి తీసుకెళ్ళేవారండి. అందరూ ఇంతమంది పిల్లలు మనవులు అందరూ నడిచిన నన్ను మాత్రం సైకిల్ ఎక్కించుకునే తీసుకెళ్ళేవారండి. నేను నడలేనని. అంత ప్రేమ నాకు నేనంటే మా పెదబాజీకి. ఎంత అద్భుతంగా చూసేవారో తెలుసా. ఎంత ప్రేమ. బోర్ కొట్టిస్తానని మాత్రం అనుకోకండి. నాలో ఆనందం ఎలా తెలియజేయాలో అర్థం కాదు. నా అనుభూతులన్నీ ఈ రకంగా చెప్తున్నాను. కొంచెం పట్టు వినండి. చూడండి హాల్లోకి వచ్చేసరికి ఏ పుస్తకం ఉందో మా కన్న మీద పెద్దమ్మ మీద రాస్తున్నారు. చూడండి. ఓం నమో వెంకటేశాయ. సాయి భజనలు, వెంకటేశ్వర స్వామి భజనలు, రామ భజనలు, పూజలు, హోమాలు. అసలు ఎంత పెద్ద ఎన్ని చెప్పాలంటే
అసలు నేను చెప్పలేనండి. వాళ్ళు చేసే ధ్యానం, ఈ ఇంటి ఆరా చాలా చాలా ప్రశాంతంగా ప్రేమగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో ఇల్లు. కానీ ఆ పెంకుటిల్లు మాత్రం చాలా మిస్ అవుతున్నానండి నేను. ఇల్లు బాగుంది కానీ ఆ పెంకుటిల్లు మాత్రం మిస్ అవుతున్నాను. చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారో ఇంటిని. ఎక్కడ తిరిగినా ఏం చేసినా పచ్చటి ప్రకృతి, ఇంకా కదిలిన ప్రతి మూమెంట్లోని భగవంతుడు. ఇల్లంతా భగవత్ శక్తేనండి. నిజమండి. మా పెద్దమ్మ గారు అయితే గాయత్రి జపం చేస్తున్నారండి ఈ మధ్యన. ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా అండి పాజిటివ్ వేవ్స్. నిజంగా నేను వెళ్ళి ఇలా కూర్చున్న 10 నిమిషాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోయానండి. అంటే అక్కడ ఆరా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సాక్షాత్ పరమేశ్వరి దర్శనం అయ్యిందండి. ఎంత గొప్ప భక్తులో ఇల్లు ఆలోచించండి. ఇంకేం చెప్పమంటారు. చక్కగా గోదావరిలోకి తీసుకెళ్ళేవారు, ఆడుకునే వాళ్ళం. అక్కడ మాకు కాపలా కాసేవారు. తిరిగి వచ్చిన తర్వాత నూతిలో నీళ్ళేనండి. ఎంతమందికైనా నూతిలో నీళ్ళు తోడిపోస్తూనే ఉండేవారు మా పెదనాన్నగారు. అలా కూర్చొని ఎంతసేపైనా పాపం నీళ్ళు తోడిపోస్తూనే ఉండేవారు. నాకైతే ఇక చాలు అనేంతవరకు. ఏమంటాయి మేము వచ్చామని మాకు కాఫీలు ఇవ్వడానికి మా పెద్దమ్మ చూడండి పాలు తీసుకొచ్చారు. ఫ్రెష్ పాలు, ఆవు పాలు. పదండి ఇంకో గదిలో చూపిస్తాను మా కోసం ఏం రెడీ చేశారో. ధాన్యం ఆడించి బియ్యం మూటలు రెడీ చేశారండి మేము పట్టుకెళ్ళడానికి. అదేంటి ప్రేమ, తల్లి ప్రేమ. ఇలాంటి ప్రేమ దొరకాలంటే ఈ కలికాలంలో అంత ఈజీ అయితే కాదని నేను అనుకుంటానండి. చూడండి అవధూతలు, దత్తుడు, అవధూతలు, మెడిటేషన్, పూజలు. మీకు ఇప్పటికే అర్థమై ఉండదు ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో, ఏ స్థాయిలో ఉంటారో. ఇంకా ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఇంక నేను మాటల్లో చెప్పాలా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.